తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో 26 మంది లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ వర్తించిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొంతవరకు ఆర్థిక లబ్ది చేకూరుతుందని తెలియజేశారు. నియోజకవర్గంలో 26 మంది లబ్దిదారులకు 17,03,000 రూపాయలకు సంబంధించి చెక్లను అందజేయడం జరిగిందని అన్నారు. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపుగా 26 మంది ఈవేళ లబ్ధిదారులకి మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి వీళ్ళందరికీ కూడా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ శాంక్షన్ చేశారో వారందరికీ రోజు చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. రూరల్ మండలం నుంచి 14 మందికి, అలాగే తాడేపల్లిగూడెం పట్టణం నుంచి 7గురికి, అలాగే పెంటపాడు మండలం నుంచి 7గురికి శాంక్షన్ అయింది. ఈ కాక ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. సోమవారం నాడు మరో 20 చెక్కులు మనకు అందబోతా ఉన్నాయి. అవి వచ్చిన తర్వాత వాటిని కూడా మంగళవారం కానీ బుధవారం కానీ ఆ చెక్కులు పంపిణీ జరుగుతుంది. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తుల్ని ఆరోగ్యశ్రీ లేకపోతే ఆదుకునే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎంతో దూరదృష్టితోటి మరి ఎవరైతే పేద ప్రజానీకానికి బడుగు బలహీన వర్గాలకి ఈ ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా హాస్పిటల్స్లో ఇలా అర్జెంటుగా తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆరోగ్యశ్రీ ఉండదు. ఆరోగ్యశ్రీ లేకపోతే ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళే డబ్బులు కట్టిన తర్వాత ఆ బిల్స్ అయ్యి తీసుకొచ్చి మా దగ్గరికి వస్తే తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎంతోమందికి గతంలో అయితే ఇచ్చిన పరిస్థితులు లేవు. గత 5 సంవత్సరాల్లో పరిపాలకులు మరి సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఇన్నిసార్లు ఇచ్చిన సందర్భాలు మనం ఎక్కడా చూడలేదు. ఏదో ఓ సందర్భంలో కొన్ని చెక్కులు ఇచ్చిన పరిస్థితి తప్పితే ఎక్కడా కూడా లేదు. ఈవేళ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ మొత్తం దాన్ని పెద్ద మొత్తంలో దానికి కేటాయించి పరిపాలన పరంగా సౌలభ్యంతో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి మోడీ గారి ఆశీస్సులతోటి ఇలాంటి మంచి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళడానికి మరి ప్రజలందరికీ కూడా ఏ ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి మరి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ప్రజలకు ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ప్రకాశం జిల్లా మార్కాపురం కోర్టు ప్రాంగణంలో 5.20 కోట్లతో నిర్మించిన 6వ అదనపు జిల్లా న్యాయమూర్తి సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టుల భవన సముదాయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మార్కాపురంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ టి రామకృష్ణ ప్రసాద్, జస్టిస్ డాక్టర్ వై లక్ష్మణరావు, జిల్లా ప్రధాన న్యాయాధికారి ఏ భారతి, కలెక్టర్ పి రాజాబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మార్కాపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని ఈ ప్రాంత ప్రజల్లో డిమాండ్ ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో జిల్లా అయితే మార్కాపురంలో అవసరమైన అన్ని రకాల కోర్టు భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. Good speaker, as led by my elder brothers, and your clerk also gave a good speech. I would say, other than the judicial aspects, which I intended to say to you, our beloved Chief Justice also promised to us. He will come along with us whenever time permits him, and will resolve the infrastructure whatever here, the same
that as demanded, as requested by your bar president. So that can be addressed either our Lord Chief Justice or by along with my brothers. As long as I have been maintaining as administrative of this district. One more thing I wanted to share with you. Firstly, I want to congratulate you. When I was invited by your bar president, who is being Muslim. The new building that we have just inaugurated, I was the privy for the earth-breaking ceremony. Happy to see that the building is complete within 2 years, and then under the aegis of the administrative judge, Honorable Justice Nimra Venkateswara, we were able to inaugurate the new building. Honorable Chief Justice today, with the virtual inauguration, was speaking about the importance of infrastructure. Although he was speaking about that justice can be done anywhere, even by sitting under a tree, as what we have traditionally done. Now, with the complex cases that we deal with, the information technology is one infrastructure that becomes very, very inevitable. But before that, unless we have a good atmosphere and a good environment for deciding cases, today, when we have the docket explosion, it becomes very, very difficult. So, improving the infrastructure is very essential. భీమసేన వైజాగ్ ఆధ్వర్యంలో రాజ్యాంగ లక్ష్యాలు ఆశయాలను ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో విశాఖ సాగర్ తీరంలో రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమం నిర్వహించినట్లు భీమసేన వ్యవస్థాపక అధ్యక్షులు రవి సిద్ధార్థ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1949వ సంవత్సరంలో రూపొందించారని గుర్తు చేశారు. నాటి రాజ్యాంగ పరిషత్ అందజేసిన రోజున దేశం రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటుందని తెలియజేశారు. అందులో భాగంగా రాజ్యాంగ దినోత్సవం గురించి రాజ్యాంగబద్దంగా హక్కుల గురించి, చట్టాల గురించి అవగాహన కల్పించేందుకు ప్రజలందరికీ తెలియజేసే విధంగా రన్ ఫర్ అంబేద్కర్ అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. వివిధ సంస్కృతి సాంప్రదాయాలతో ఉన్నటువంటి ఈ దేశానికి అందరికీ పవిత్ర గ్రంథం భారత రాజ్యాంగం. ఈ దేశంలో క్రైస్తవులు, ముస్లింలు, హిందువులుగా ఉన్న వాళ్ళకి క్రైస్తవులకి బైబిలు, ముస్లింలకి ఖురాను, హిందువులకు భగవద్గీత ఏ విధంగా ఉంటుందో దేశ ప్రజలకి కుల మత ప్రాంతాలతో సంబంధం లేకుండా పవిత్ర గ్రంథం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత ఈ దేశంలో ప్రజలకు, మెజారిటీ ప్రజలకు హక్కులు వచ్చాయి. భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ సుమారుగా అమెరికా, బ్రిటన్, జర్మనీ, జపాన్ దేశాలలో చదువుకొని అపారమైనటువంటి జ్ఞానాన్ని ఉపసాన పెట్టుకొని ఈ దేశం సంస్కృతి సాంప్రదాయాలని అర్థం చేసుకొని ప్రపంచ భారత రాజ్యాంగాలన్నింటినీ చదివి వివిధ కులాలు, మతాలు, ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ దేశానికి ఒక పటిష్టమైనటువంటి లిఖితపూర్వక రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలలు 18 రోజులు తన జ్ఞానానంతటిని ఉపసాన పట్టి దేశ ప్రజలకు అందించిన రోజు నవంబర్ 26, 1949. ఆ రోజు రాజ్యాంగ పరిషత్తులో సబ్మిట్ చేసిన రోజున భారతదేశం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అదే విశాఖపట్నంలో ముఖ్యంగా ప్రతిష్టాత్మక వైజాగ్ బీచ్ రోడ్లో గత 10 సంవత్సరాలుగా 2015 నుంచి భీమసేన ఆధ్వర్యంలో రన్ ఫర్ అంబేద్కర్ అనే కార్యక్రమాన్ని విశాఖ బీచ్ రోడ్లో జరుపుతూ ఈ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలకు రాజ్యాంగం పట్ల అవగాహన, రాజ్యాంగ లక్ష్యాల పట్ల అవగాహన కల్పించి ఈ దేశంలో రాజ్యాంగం ఒక లక్ష్యం మానవీయ సమాజం. ఏదైతే అసమానతలు ఉన్నాయో ఆ అసమానతలు కాకుండా ఒక మానవీయ సమాజం ఏర్పడాలని, ఈ దేశంలో ప్రజలందరికీ సమాన అవకాశాలు కావాలని, సమాన హోదా కావాలని భారత రాజ్యాంగం చెబుతుంది. అది నేటికి కూడా కనిపించలేని పరిస్థితి ఉంది. భారత రాజ్యాంగం పట్ల ప్రతి పౌరుడికి అవగాహన కలిగి ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు రాజ్యాంగం యొక్క మౌలిక విషయాలు కూడా తెలియలేని పరిస్థితుల్లో నేటి యువత కానీ నేటి భారత ప్రజానికి ఉంది. ఆ నేపథ్యాన్ని పురస్కరించుకొని భీమసేన విశాఖపట్నంలో 10 సంవత్సరాలుగా భారత రాజ్యాంగ లక్ష్య సాధన దిశగా ఈ రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అయితే వైజాగ్ నగరానికి ఒక గొప్ప
ఒక గొప్ప సూచిక ఉంది, గొప్ప ప్రతిష్ఠ ఉంది. ఎందుకంటే ఈ నగరంలో శాంతికామ ప్రజలు, పీస్ లవింగ్ పీపుల్, భారత రాజ్యాంగం పట్ల, చట్టం పట్ల, న్యాయం పట్ల అవగాహన ఉన్నటువంటి సమున్నతమైన అవగాహన ఉన్నటువంటి ప్రజలు. మరి 10 సంవత్సరాలు నిరాఘాటంగా కొనసాగుతుంది. కుల మత ప్రాంతాలకు అతీతంగా ఈ 11 వారాల అంబేద్కర్ కార్యక్రమం జరుగుతుంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు సర్వ భూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయం మాడవీధిలో జరిగిన ఈ ఉత్సవంలో కాంతలీలుతున్న రథంపై శ్రీ పద్మావతి అమ్మవారు విశేష స్వర్ణ వజ్రాభరణాలు ధరించి భక్తులకు కనువిందు చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని స్వర్ణ రథాన్ని లాగారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహిళలు స్వయం ప్రకాశకులుగా ఎదగాలన్న నారా భువనేశ్వరి. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున 48 మంది మహిళలకు కుట్టు మిషన్లు, 30 మంది పేదలకు తోపుడు బండ్లు పంపిణీ. కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట ప్రభుత్వ వాదనలపై జగన్ మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవా. రాష్ట్రంలో 30 ఏళ్లుగా అమలవుతున్న వ్యవసాయ విధానాలే పంచసూత్రాల పేరుతో చంద్రబాబు మార్కెటింగ్ చేసుకుంటున్నారు. మాజీ మంత్రి పేర్నినాని ధ్వజం. తిరుచానూరులో వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. సర్వభూపాల వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించిన అమ్మవారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.